Information technology, this has grown abundantly. The danger of this growth is the cyber crime is also has grown several times. The cyber crimes are committed by the clever people who are technologically conversant, who understand what the communication is. They also use the latest technologies. They hide themselves in the anonymity. They don't reveal their true, personalities. They commit some crime. If you want to commit some crime in India, they will do it from some island which is in Atlantic Ocean. So it is very difficult for the investigative agency, for the police to reach those people and then take action. In the meantime, whatever the damage that is, and then the law enforcement machinery also requires a lot of other ecosystems to survive and then to take further action on this. But in the meantime, as parents, we have a duty to see that our children are not subjected to this kind of fraud. That's why the Finversity has come up with a platform. తయారు చేసి ఇవ్వగలిగితే స్వయంగా ఆటోమేటిక్గా చేసుకుంటూ పోతుంటుంది. అంటే మనుషులతో సంబంధం లేకుండానే నేరాలు జరగటానికి కూడా అవకాశం ఉండేటువంటి యొక్క ఏజ్లోకి మనం వెళ్తూ ఉన్నాం. సో కాబట్టి ఇది ఏజెంటిక్ ఏఐ. సో టెక్నాలజీని మనం బాగా ఉపయోగించుకుంటున్నాం, కానీ నేరస్తులు కూడా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ యొక్క నేర ప్రవృత్తి నుంచి ఎలా కాపాడుకోవాలో మన పిల్లల్ని, మన యంగ్స్టర్స్ని మనం సమాయత్తం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఉండేటువంటిది ఈ ఫిన్వర్సిటీ యొక్క టెక్నోక్రాట్స్ పెట్టినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ. దీనికి సమాజం నుంచి మంచి ఆదరణ రావాలని, వారు చేస్తున్నటువంటి ప్రయోగం అందరికీ కూడా, చాలామందికి సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆశాజనకంగా ఉండాలని, ఈ ప్రయోగం ద్వారా మరి ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేటువంటి యొక్క ఫైనాన్షియల్ లిటరసీని పెంపొందింపు చేసే విధంగా ఈ యొక్క ఫిన్వర్సిటీ అనేటువంటి ప్లాట్ఫామ్ ఏర్పడి అందరికీ ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి, సమాజానికి దీనివల్ల విస్తృతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయని చెప్పేసి మేము ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారతీయ సంస్కృతి నాగరికతలో మనము మన భావితరానికి నేర్పించేదేమంటే మన సంస్కృతి, మన నాగరికతను కాపాడాలని. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినం చిత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్య యశోబలం. అంటే దేహకారకుడైన తండ్రి, జన్మనిచ్చిన తల్లి, మనల్ని విద్యావంతులుగా తయారు చేసి ఉన్నత స్కాలర్స్గా సంఘం మీదకి వదిలిన గురువును ఎప్పటికీ మర్చిపోకూడదు. మంచినే మనం సంఘానికి ఇవ్వాలా అనేది ఈ యొక్క శ్లోకం అర్థం. కానీ నేడు మన భారతదేశ జనాభా 146 కోట్లు. వీటిలో 70% మనకు బిలో 30 years ఉన్న యువత ఉన్నారు. సో మన విజ్ఞానము పెరిగే కొద్దీ మానవులలో అది మానవ వికాసానికి కాకుండా నెంబర్ ఆఫ్ కల్టివేటెడ్ సిటిజన్స్ ఇన్ ఇట్స్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎన్లైట్మెంట్, క్యారెక్టర్ అండ్ అవేర్నెస్ అమాంగ్ ద యూత్. ఇది తప్పకుండా జరగాలండి. దీనికి గాను మీరు కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఈరోజు ప్రతి ఒక్కరూ అట్రాక్ట్ అయ్యేది యూట్యూబ్ ద్వారా, లేదా సెలబ్రిటీస్ ద్వారా, లేదా మనకు వార్తాపత్రికల ద్వారా ఈజీగా జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా భాగస్వాములై ఈ భారతదేశ జనాభాలో ఉన్న 70% యువతను మీరు ముందుకు నడిపించి సరి అయిన మార్గంలో వాళ్ళు వచ్చి దేశానికి, మనకు, ప్రాంతానికి, తల్లిదండ్రులకు కూడా వాళ్ళు అన్ని రకాల
మంచి ప్రవర్తనతో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఆవిష్కరిస్తూ ఉన్న సంస్థ ఫిన్ యూనివర్సిటీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Dream come to movement that which the journey started at 2023 for us, and at 2025 year today we are about to go live, which the concept and the main social problem which is currently facing through the youth and the children's, which is financial empowerment. So this started at October 2023 through Blessida Benny. So she brought up this problem statement. She was building on it. She was working on it. Through her initiative, me and Ojas cross paths to them same way, and we for together started this piece. And nowadays, the kids, let it be from the age of 5th standard or 6th, 7th, they are addicted to games. Their first priority goes, what kind of games are available? And there are good games. There are currently what people are harming their life also, which are called fantasy games. What currently makes, we have got many news in recent times which even have led to taking up their lives. Like let it be PUBGs, let it be multiple fantasy games which is available in the market. So through this, people does not know what happens is like when they get into their corporate world or when they get introduced to what is money, not investment, what is money, they don't know how to use it or how to handle it. So it will be too much hard. So that's where we want to educate them what Finversity is, how it came. So we worked on it, and currently we are not just building financial literacy, we are building a complete financial ecosystem. So throughout a year, you will see multiple products coming up through FINE. FINE, F-I-N-E is called Financial Empowerment for Everyone. So that's our major motive. That's where we want to take it. And Finversity is not just a platform, it's a resolution which is powered by a purpose. I'm proud that a dream came to movement for us, all three, and it's great honor to walk in path of Blessida's ideology and things together. So, Ojas, you want to take it up? Purely emotional moment for me is just a 3-4 years of problem, 3-4 years of hard work, 3-4 years of continuous day and night things. It's coming into the moment, and I am first of all thank to all the people to help me with this vision and mission. So through Finversity, what we are trying to solve the financial literacy, and the age of 5th to people started with their money management and all the things. So finance is money is very emotional things for us, because as we taking into our personal, all majority people are struggling to get money, and they are managing money maybe the wrong way. Because of the wrong way, they are coming into this lot of struggles and all those things. So the quote is there from Warren Buffett: money should work for us, not we should work for money. So this is the reason we just come to the things. Thank you for all the people coming here, and I just move to. Everyone from every nook and corner of the country can have access to this financial literacy courses. They can go through at their own speed. We'll also have like for offline courses also, like we have educators who will help them to understand these concepts, these terminologies, these jargons at their own pace. So having technology is not just enough. Making use of the correct use of this technology for the right purpose, for the betterment of the society, is what our aim is. So thank you very much for being here. I'll ask Reddy sir to speak 2 words about us. ఇంటర్ అయిపోయిందాక నేను సెల్ ఫోన్ ఇవ్వలేదు మా బాబుకు మా కూతురు కూడా. ఎవరు కూడా ఇవ్వాలి, ఏది ఇవ్వాలి ఒక ఆప్షన్ మాత్రమే ఉంటుంది, మీకు తెలుసు పెద్దలందరికీ. అందుగురించి ముఖ్యంగా మీడియా ద్వారానే ప్రతి ఒక్క చేంజింగ్ సొసైటీలో వస్తుంది. చాలా వరకు స్టూడెంట్స్ తెలంగాణలో 62 lakhs ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో 1,40,40,00,000 దాకా ఉన్నారు. మరి వీరిని మార్చవలసింది మేము పాఠశాల నుండే స్ట్రిక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి నోటీస్ బోర్డులో పేరెంట్స్ కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇంటి దగ్గర కూడా చాలా వరకు ఈ యొక్క బర్డెన్ స్ట్రెస్కు ఉపయోగపడుతున్నారు. కార్పొరేట్ స్కూల్స్ వల్ల చాలా వరకు సమాజం నష్టపోయింది. స్కూల్స్ పేరు చెప్పను కానీ మీకు అందరికీ తెలుసు, మీడియా పెద్దలందరికీ మిత్రులందరికీ. ఒక ప్రభుత్వ ఒక బడ్జెట్ స్కూళ్ళల్లో మంచి వాతావరణం, మంచి ఆలోచన,
మంచి సత్సంబంధాలు, గురువు, తల్లిదండ్రులు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే వేదికను అలంకరించిన పెద్దవారందరికీ కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలండి. అలాగే పిన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక బిగ్ స్టెప్ తీసుకున్నారండి. సొసైటీ అవేర్నెస్ అనేది అతి ప్రధానం అండి. ఎడ్యుకేషన్ ఇందులో అతి ముఖ్యమైన అంశంగా నేను భావిస్తాను. నా ఎడ్యుకేషన్ నేను ఎప్పుడో 2006లో స్టాప్ చేశాను. బట్ రైట్ నో ఐఎమ్ స్టడింగ్ స్పెషల్ బీఈడి ఎంఆర్ చదువుతున్నానండి. అంటే ఎందుకు అని అంటే యాజ్ యాక్టర్గా నేను ట్రావెల్ అవుతున్నా, మాకు చాలా టైం ఖాళీ ఉంటుంది. ఈ ఖాళీగా ఉండకూడదు. ఈ ఖాళీ టైంలోనే మనిషికి కావాల్సిన ఏయో ఆలోచనలన్నీ మనిషిని వెంటాడుతూ ఉంటాయి. ఆ ఆలోచన ఫుల్ఫిల్ చేసేది ఓన్లీ ఎడ్యుకేషన్. అది నేను 100% బిలీవ్ చేస్తానండి. అంటే మనిషికి అవసరం ఆశ. ఒకప్పుడు రాతి యుగంలో మనిషి మనుగడ స్టార్ట్ అయింది. ఇప్పుడు అత్యాధునిక ఏఐ యుగానికి వచ్చేసామండి మనం. దీంట్లో అవసరం కోసం మనం ఒక వేట శైలిలో మనం కష్టపడి నిజాయితీగా ఆహారాన్ని సంపాదించుకొని మన ఫ్యామిలీని పోషించాం. ఇవాళ ఆశ కోసం పరిగెడుతున్నాడు మనిషి. ఈ ఆశకి అవసరానికి మధ్యలో ఉన్న తేడాను తెలుసుకొని కనుక హ్యూమన్ కనుక ట్రావెల్ అయితే డెఫినెట్గా మనం మోడీ గారు ఏదైతే ఆశాజనకంగా కోరుకుంటున్నారో ప్రపంచ దేశాలలో భారతదేశం అత్యున్నత స్థాయికి చేరుకోవాలని, దాన్ని డెఫినెట్గా మనం చేరుకుంటామని నేను భావిస్తున్నానండి. అలాగే ఇవాళ ఫిన్ యూనివర్సిటీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆర్థిక స్వాతంత్రం ఎలా ఉండాలి, ఆర్థిక ప్రయోజనాలను మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఆర్థికంగా మనిషి బలపడాలంటే ఎలా వెళ్ళాలి అనే ఒక థీరీని వాళ్ళు 5th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేయడం అనేది అది అసలు చాలా గొప్ప విషయం కింద భావిస్తున్నానండి. అంటే ఇవాళ ఇంట్లో పిల్లల్ని చూస్తున్నామండి 5th స్టాండర్డ్ నిజంగా కరెక్ట్గా మొబైల్స్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు పిల్లలు. ఏయో గేమ్స్ చూస్తున్నారు, వీడియో గేమ్స్ చూస్తున్నారు, వీటి మీదకి వెళ్ళిపోతుంది ఫోకస్. ఎంతవరకు మొబైల్ మీద ఉంటున్నారు అంటే చుట్టూరు ఉన్న ఎన్విరాన్మెంట్, ప్రకృతిని దీన్నంతా మర్చిపోతున్నారు. వీటన్నిటిని మనం అవేర్నెస్ని డెఫినెట్గా క్రియేట్ చేయాలి. అందులో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫిన్ యూనివర్సిటీ వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఫిన్ యూనివర్సిటీ. ఫిన్ యూనివర్సిటీ వాళ్ళు ఇప్పుడు సారాలు చెప్పినట్టుగానే చాలా వండర్ఫుల్. ఎందుకంటే షార్ట్ అండ్ స్పీడ్లో పెద్దలు కూడా అంటారండి, మొక్క వంచు అనేది మానే ఉంచునా అని. అలా దీన్ని ఇప్పటి నుంచి అరికట్టకపోతే ఇన్ ఫ్యూచర్లో కూడా చాలా కష్టం, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మొబైల్ ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ నేను చూస్తున్నాను. యాజ్ ఎ పేరెంట్గా కూడా నేను దీన్ని ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి మంచి కంపెనీని తీసుకొచ్చినందుకు ఇండస్ట్రీ పరంగా మేమే కాకుండా ఇలా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి అన్ని రాష్ట్రాల్లోని అందరూ మీడియా సోదరుల ద్వారా అవగాహన కల్పించాలని ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నా దగ్గర వచ్చేసరికి మైక్ పనిచేయట్లేదు ఏంటి? పనిచేస్తుందా? ఓకే ఓకే అండి. నేను జబర్దస్త్ ఆర్టిస్ట్ని. ఎక్కువ ఇలా నన్ను గుర్తుపట్టుకోవచ్చు. నేను లేడీ గెటప్స్లో ఎక్కువ ఉంటాను అనమాట. సో అందు గురించి ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఆహ్వానించినందుకు మీ మాటలన్నీ కూడా నాకు చాలా ఇది అనిపించింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ముఖ్యంగా ఫిన్ యూనివర్సిటీ అనే యాప్ ప్రతి ఒక్కరికి ఉండాలి. మన మొబైల్లో వాట్సాప్ అయితే ఎలా ఉంటుందో ఇది కూడా కంపల్సరీ ఉండాలని కోరుకుంటున్నా. చాలా మంచి విషయం అన్నమాట. ఇప్పుడు మా ఇంట్లో నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా మొబైల్ ఇస్తూనే అన్నం తింటున్నారు, మొబైల్ ఇస్తూనే లేస్తారు, మొబైల్తోనే పడుకుంటున్నారు. ఎంత దూరం చేద్దామని దూరం చేయలేకపోతున్నాం. ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు చాలా బాగుంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం ఎన్నో లాస్ అవుతున్నాం. మమ్మీతో కానీ డాడీతో కానీ పిల్లలతో కానీ స్పెండ్ చేయలేకపోతున్నాం. ఏదైనా మొబైల్ చూసుకొని చూడాల్సి వస్తుంది. కానీ మీరు మంచిగా కనిపెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉండింది. మీ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం. Firstly, I convey my glad and respect to all the delegates and dignitaries who have come here and to all the press and media delegates who have presented here. And secondly, I would share my overwhelming appreciations to all the Finn University team for bringing up such a great social cause. ఎందుకంటే ఈ మధ్య there's lots of cyber crime issues that are happening and ఫినాన్షియల్గా కూడా జాబ్ స్కామ్స్ కానీ లేకపోతే ఇలా ఇష్టం వచ్చినట్టు కాల్స్ చేసి అసలు దీని గురించి అసలు అవేర్నెస్ కూడా లేదు ఎవరికి. అండ్ ఈవెన్ ఇన్ రూరల్ ఏరియాస్ కానీ లేకపోతే ఈవెన్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ ఆల్సో స్టూడెంట్స్ ఆల్సో దే ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఆల్. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ డెవలప్మెంట్ రిలేటెడ్ టు ద ఫినాన్షియల్ లిటరసీ దట్ అంటే చిన్నప్పటి నుంచి చిల్డ్రన్కి ఎప్పుడైనా కూడా సీడ్ నుంచి వెన్ దే ఆర్ గ్రోయింగ్ స్టేజ్ ఓన్లీ ఒక లెర్నింగ్ స్టేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వాట్ వీ టీచ్
that they will learn from the childhood stages. సో ఇది ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఇంప్లిమెంట్ చేసినందుకు అండ్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. సో ఇది ఇంకా డెవలప్ చేసి ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్కి ఇంకా చాలా యూజ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇలానే that's where we can see a great humanity in this world. Let's encourage all these things, and I really appreciate Finn University team for bringing up such a great social cause, and thank you so much for inviting me. So currently we are honored to launch a platform which fills the gap in the financial literacy, which is called Finversity, and today it's available for everyone in the market and everyone. We want to empower every students to every individuals in India. We want to take this financial literacy to empowering 20 lakh individuals in upcoming 1 year. That's a mission and goal what we have taken to us, and what we want to accomplish it. We want to make India a financial literate India. So that's the mission what we are here, and that's the thing what we are trying to do it here. So everyone can access financial literacy through Finversity through fineforindia.in today. So please go through the website. Please start taking your financial literacy, first step to your financial literacy through taking a test today. It's available for everyone. Please do take it. Thank you. Planning to empower India with financial literacy. So just Fine for India is available now. We are happy. Just go through the website and give me your valuable feedback. Thank you so much. ఈ ఒక సంస్థ ద్వారా ప్రజలందరికీ కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక విషయాల పట్ల అవగాహన కల్పించేదానికి, ఆర్థిక సమస్యల నుంచి ఎలా అధిగమించవచ్చునో తెలిసేటువంటి యొక్క ప్రయోజనాన్ని చేకూర్చేదానికి, ఆర్థిక నేరాలకు పాల్పడకుండా ఆర్థిక నేరాల వల్ల రక్షించుకోబడేటువంటి ఒక విధానాలని కూడా తెలియజేయడానికి కోసం ఒక ముగ్గురు టెక్నోక్రాట్స్ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ ఫిన్వర్సిటీ. ఇందులో పిల్లలతో సహా పేరెంట్స్కి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో, ఆర్థిక అవగాహనలో కావలసినటువంటి యొక్క విజ్ఞానం వారికి చేయబడుతుంది. దానివల్ల సమాజంలో ఆర్థిక నేరాలు తగ్గి ఆర్థిక విషయాల పట్ల అందరికీ కూడా ఒక సదవగాహన రావాలనేటువంటి ఒక ప్రయోజనం కోసం ఈ ఫిన్ యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. వారికి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.